హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 14వ భాగాన్ని వినేద్దాం. నువ్వు వెళ్ళిపోయావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు రాసిన అక్షరాలు 5 ఏళ్ల నుంచి నాకు తోడుగా ఉన్నాయి. వదిలిపెట్టను, నిన్ను చేరే వరకు ఈ ప్రయాణం వదలను అని అనుకుంటాడు మోక్షిత్. తనకు కావాల్సిన థింగ్స్ అన్నీ సర్దుకున్న తర్వాత కోమలి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బిట్టు అప్పుడే లోపలికి వస్తాడు. పప్ప, ఊరికి పోతున్నావా అని అమాయకంగా అడుగుతాడు. అవును బంగారం, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ సెట్ చేస్తాను. నీకు స్కూల్కి లీవ్స్ ఇచ్చిన తర్వాత వెంటనే నువ్వు అక్కడికి వచ్చాయి, సరేనా? డాడీ తీసుకుని వస్తాడులే అని చెప్తాడు మోక్షిత్. అయితే నాకు ఇక్కడ నుంచి స్కూల్ ఉండదు అంటూ గంతులు వేస్తూ ఉంటాడు బిట్టు. అయ్యో, అలా అనుకోకూడదు. ఎప్పుడు స్కూల్కి హాలిడేస్ ఇస్తున్నారు కాబట్టి నా దగ్గర కొన్ని రోజులు ఉండి తర్వాత ఇక్కడికి తిరిగి రావాలి. నువ్వు చదువుకోకపోతే పెద్దవాడివి ఎలా అవుతావు చెప్పు? పెద్ద అయితే డాడీలాగా ఉంటావా, పప్పాలాగా మారిపోతావా అని అడుగుతాడు. నీలాగే నేను కూడా పోలీస్ అవుతాను అంటాడు బిట్టు. నువ్వు నా బంగారం అంటూ తనని ముద్దు చేస్తూ ఉంటాడు. అమ్మ చెప్పిన మాట వినాలి, అలాగే పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. స్కూలుకు వెళ్ళను అనే మాట నీ నోటి నుంచి రాకూడదు, సరేనా అని ప్రేమతో అడుగుతాడు మోక్షిత్. పప్పా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను, చదువుకుంటాను, అమ్మ మాట వింటాను అంటూ ముద్దుగా చెప్తాడు బిట్టు. సరే, ఈ రోజుకి పప్పా దగ్గరే పడుకుంటావా లేక వెళ్ళిపోతావా అని అడుగుతాడు. లేదు పప్ప, నీ దగ్గరే పడుకుంటాను అని చెప్పి తన దగ్గర పడుకుంటాడు. తను తీసుకుని వెళ్ళడానికి దీక్షిత్ వస్తాడు. అప్పటికే బిట్టు నిద్రపోతూ కనిపిస్తాడు. తను తీసుకోవడానికి ముందుకొస్తాడు దీక్షిత్. పర్వాలేదు, ఈ రోజుకి నా దగ్గరే పడుకుంటాడు, ఇక నువ్వు వెళ్ళు అంటాడు. ఇక లైట్ ఆఫ్ చేసి డోర్ వేసి వెళ్ళిపోతాడు దీక్షిత్. తను వెళ్ళేసరికి బ్లాక్ కలర్ నెట్ శారీ కట్టుకుని సీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని తన అందాలు ఆరబోస్తూ కనిపిస్తుంది ప్రియా. వెనక్కి తిరిగి మల్లెపువ్వులు తలలో పెట్టుకుంటూ కనిపిస్తుంది. ఇది కళా నిజమా అనుకుని తన కళ్ళని కాస్త నలుపుకొని మరీ చూస్తాడు. ఊరిస్తున్న తన నడుముని చూసిన తరువాత అది ప్రియని అనే అర్థమవుతుంది. వెనక నుంచి తనని గట్టిగా పట్టుకుంటాడు. మత్తెక్కిస్తున్న మల్లెపూల సుగంధాల వాసన పీల్చుకుంటూ తన నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా బిగిస్తాడు. ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు? ఇలా బయటికి కూడా వెళ్ళవు కదా? ఎవరి కోసం? నా కోసం ఏమైనా అంటూ అడుగుతాడు. అవును మేడం, ఇలా రెడీ అయింది. ఒకవేళ బిట్టు లోపలికి వచ్చుంటే ఏంటి సంగతి అని అడుగుతాడు. నాకు తెలుసు కదా, వాడు రాడు. బావగారు వచ్చాడంటే ఆయనతో పాటే కలిసి పడుకుంటాడు కదా, అందుకే రెడీ అయ్యాను అంటుంది. ఎందుకు ఇంత స్పెషల్ రెడీ అవ్వడం అంటాడు. సరేలే, నీకు నచ్చుకుంటే ఏముంది, ఇప్పుడే డ్రెస్ మార్చేస్తాను అంటుంది. అయ్యో బంగారం, నువ్వు అంతలా నన్ను కవ్విస్తూ ఉంటే ఎలా వదులుతాను చెప్పు? బట్ దీనికి ఏదో కారణం ఉంది, అదేదో మర్యాదగా చెప్పవా? అంటే నువ్వే కదా ఆఫ్టర్నూన్ అన్నావు నీకు ఒక పాప కావాలని, అందుకే అంటూ సిగ్గుపడుతూ చెప్తుంది ప్రియా. ఎంతైనా నా బంగారం కదా నువ్వు, నేను ఏది చెప్పినా అలాగే ఒప్పేసుకుంటావు, అందుకే ఈ రాత్రికి నిద్రపోనిస్తానా నిన్ను అంటూ తన మీదకి లాక్కుంటాడు. ఇంట్లో ఎంతమంది ఉన్నా వీడు మనల్ని వదలడు అస్సలు, మనకి ప్రైవసీ లేకుండా పోతుంది, అందుకే ఈ రాత్రికి నీకు జాగారమే అంటాడు. సిగ్గుపడుతూ ఉంటుంది ప్రియా. లేలేత గులాబీ రేకుల్లాంటి అదరాలు నీకోసమే అంటూ ఆహ్వానిస్తూ తనకి ఆహ్వానం పలుకుతున్నాయి. అలా ముందుకు వెళుతూ అదురుతున్న అదరాల మీద తన అదరాలతో బందీ చేస్తాడు. తీయతనాన్ని రుచి చూపిస్తూ ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. అలా ఇద్దరి ఒంట్లో తాపాన్ని రేపుతూ ఉంటుంది. తన నుంచి ఒక్కొక్క వస్త్రాన్ని వేరు చేస్తూ తన తీయని ముద్రలతో తన శరీరాన్ని సృజిస్తూ తనని ఒక అద్భుతమైన లోకానికి తీసుకుని వెళ్తాడు. అలా సరస క్రీడలు ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. ఎవరిది గెలుపు ఎవరిది ఓటమో తెలియని స్వర్గాన విహరిస్తూ ఉన్నారు ఇద్దరు. అలా గెలిచిన తనములు తృప్తితో వేరుపడతారు. తన నుదుటి మీద ముద్దు పెట్టి తన గుండెల మీద ఒదిగిపోతుంది ప్రియా. అన్నయ్య, ఇంకొక వారం ఇక్కడే ఉంటే బాగుండేది కదా అంటూ తన వైపు కొంటిగా చూస్తూ అడుగుతాడు. అబ్బా, ఎన్ని కలలు కంటున్నారు, ఇక ఆలోచించింది చాలు, పడుకోండి అంటుంది. ఏంటి, నన్ను బుచ్చగిచ్చి పడుకోబెడదాం అనుకుంటున్నావా? అంత లేదమ్మా, ఈరోజు వదిలే ప్రసక్తే లేదు అంటూ మళ్ళీ తన మీదకి చేరిపోతాడు. తర్వాత రోజు మార్నింగ్ వెళ్ళడానికి సిద్ధమవుతాడు మోక్షిత్. తను వెళ్తూ ఉంటే బిట్టు చాలా ఏడుస్తాడు వెళ్ళొద్దని. తన్ని బ్రతిమలాడుతాడు. తప్పదు కదా, తండ్రి ఉద్యోగం చెయ్యాలి కదరా, నా బంగారు తండ్రి కదా నువ్వు. ఇక 4 days డాడీ నేను తీసుకుని నా దగ్గరికి వస్తాడు, సరేనా? నువ్వు ఏడవకూడదు మరి అంటూ చెప్తాడు. నేను అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాను బిట్టుకి, లీవ్స్ ఇచ్చిన తర్వాత అమ్మ వాళ్ళని బాబాయ్ వాళ్ళని తీసుకుని అక్కడికి వెకేషన్కి రా, ఓకేనా అని చెప్పి ముందుకు కదులుతాడు.
బిట్టు, బాయ్ బంగారం, అందరినీ విసిగించకు, సరేనా? పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. అల్లరి చేయకూడదు, ఓకేనా అని చెప్పి తనకి ముద్దు పెట్టి బయలుదేరుతాడు. కోమలి లీవ్స్ ఇచ్చేశారు. హర్షి అడుగుతుంది, మమ్మీ మనం గ్రాని వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తాం? తాతయ్య ఆల్రెడీ మీకు చెప్పాడు కదా అని. మరి ఎందుకు మనం ఇక్కడే ఉన్నాం అని అడుగుతుంది. అమ్మకి కొంచెం పని ఉంది కదా, అది పూర్తి చేసుకున్న తర్వాత వెళ్దాం అంటుంది. అవును హర్షి, అమ్మ ఎప్పుడు బిజీ కదా, మమ్మల్ని పట్టించుకోలేనంత బిజీ కదా అంటూ వస్తుంది సుశీల గారు, కవిత వాళ్ళ మదర్. అయ్యో ఆంటీ, నేనే వస్తాను కదా, మీరెందుకు ఇలా వచ్చారు అని అడుగుతుంది. నువ్వు అంత త్వరగా రావని నాకు తెలుసు, నిన్నే అంకుల్ చెప్పారు మీరు చేయాల్సిన పనులన్నీ, అందుకే నువ్వు రావు కాబట్టే నేను తీసుకుని వెళ్ళడానికి నేనే వచ్చాను. ప్లీజ్ ఆంటీ అర్థం చేసుకోండి, ఒక 2 days తర్వాత నేను వస్తాను అంటుంది. నువ్వే మమ్మల్ని అర్థం చేసుకోవాలి, ఇప్పుడు నాతో వస్తావా రావా అని మొండిగా అడుగుతుంది సుశీల. తప్పు చేశాను, నేను ఇక్కడ ఉండను, ఎవరో ఏదో అన్నారని మొండిగా వచ్చావు చూడు, అప్పుడు నిన్ను రానివ్వకుండా అక్కడే ఉంచుంటే ఎలాగైనా ఉండేదానివి, అలా కాకుండా మేము మౌనంగా ఉండబట్టే వచ్చేసావు. నీ మనసును నొప్పిని అక్కడ ఉండడం నీకు కష్టమని నేను కూడా ఏం మాట్లాడలేదు, కానీ వచ్చేది సమ్మర్ హాలిడేస్ ఓన్లీ 40 days, ఆ 40కి కూడా మాతో ఉండలేవా అని అడుగుతున్నామే. సరే కూర్చోండి ఆంటీ, కాఫీ తీసుకుని వస్తాను అంటుంది. కాఫీలు టిఫిన్లు ఇవన్నీ అవసరం లేదు, ఇప్పుడు నువ్వు వస్తావా రావా, నువ్వు వచ్చే వరకు ఇలాగే నిల్చొని ఉంటా అని మొండిగా మాట్లాడుతుంది సుశీల. అమ్మా గ్రానీకి కోపం తెప్పించకు, పద లగేజ్ ప్యాక్ చేయి, వెళ్ళిపోదాం అంటుంది హర్షి. ఇలా రా బంగారు తల్లి, నువ్వు అర్థం చేసుకున్న దాంట్లో సగం కూడా మీ అమ్మ నన్ను అర్థం చేసుకోలేదు అంటూ తనని ముద్దు చేస్తూ ఉంటుంది. సరే ఆంటీ కనీసం కూర్చోండి, లగేజ్ ప్యాక్ చేస్తాను అంటుంది. అలా రా దారికి అంటూ ఇప్పుడు కూర్చుంటాను అని నవ్వుతూ చెప్తున్నామే. ఇక వెళ్ళడానికి వాళ్ళ బట్టలు ప్యాక్ చేసుకుంటుంది. సుశీల గారితో పాటు వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఏంటి అన్నయ్య, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఇంకా కనిపించలేదు అని అడుగుతుంది కవిత. నేను చెప్పాను కదా అమ్మ పని మీద బయటికి వెళ్ళిందని, ఆ పని పూర్తి చేసుకుని అమ్మ ఇంటికి వస్తుంది, అంతవరకు ఎదురు చూస్తూ ఉండు అని అంటాడు పేపర్ చదువుతూ. ఏది మాట్లాడినా తిన్నగా మాట్లాడవు కదా, ఏదో వంకరగా చెప్తావు, అది అర్థం కానట్టు అనుకుని శక్తిని తిడుతూ ఉంటుంది. అప్పుడే కారు వచ్చి ఆగుతుంది. ఆ శబ్దానికి శక్తి ఆతృతగా పైకి లేవడం గమనిస్తుంది కవిత. ఇదేదో తేడాగా ఉందే, అమ్మ వచ్చిందన్న సంతోషంతో అయితే వీడు ఇంతలా ఎగ్జైట్ అవ్వడం, ఇక్కడ అమ్మని ఏదో పని మీద పంపించే ఉంటాడు అనుకుని గుమ్మం వైపే చూస్తూ ఉంది. సుశీల గారు కోమలి హర్షిని లోపలికి తీసుకురావడం గమనిస్తుంది. అబ్బో ఇదా సంగతి, ఏంటి గడప దగ్గరే కాపలా కాస్తుంది, ఇందుకోసమేనా అంటూ కళ్ళతో సైగ చేస్తుంది కవిత. అవును అని పళ్ళు బయటకు పెడతాడు శక్తి. వెల్కమ్ మేడం, మా అమ్మ వచ్చేంత వరకు రావని నాకు తెలుసు, అందుకే అమ్మని పంపాను అంటుంది. శక్తి తన వైపు కోపంగా చూస్తాడు. పోరా అంటూ నోటితో చెప్తుంది చిన్నగా. హాయ్ హర్షి బంగారం, ఎలా ఉన్నావు అంటూ పలకరిస్తాడు శక్తి. తని గారాబం చేసి చెడగొట్టుకురా బాబు, అసలు నువ్వు తనని కంట్రోల్లో పెడతావని అనుకుంటున్నాను, నువ్వు కూడా తనని గారాబం చేసావంటే ఇక మా మాట కూడా వినకుండా తయారవుతుంది. ఎందుకే అలా అంటున్నావు, తను చిన్నపిల్ల, నీకు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇదే అల్లరి చేస్తూ ఉన్నావు కదా. బట్ తనకేం తెలుసు, తనకి కేవలం 4 ఏళ్ళు మాత్రమే, పద హర్షి నాతో అని చెప్పి తన చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు శక్తి. మొదలు పెట్టేశారు, నీ కూతురు చెడిపోవడం మాత్రం ఖాయం అంటుంది కవిత. నీ గది నీ కోసం ఎదురు చూస్తూ ఉంది, ఇట్లా ఇవ్వు లగేజ్ అక్కడ పెడతాను అంటుంది. పర్వాలేదు నేను తీసుకొస్తాను అని చెప్పి తన వెంట వెళ్తుంది. అలా అందరూ కూర్చొని హర్షితో ఆడుకుంటూ ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటారు. మన కోమలి మాత్రం వంటింట్లో బిజీ అయిపోతుంది. ఇంట్లో పని వాళ్ళు లేరని అనుకుంటుందో ఏంటో తెలీదు, ఇక్కడికి వచ్చిందంటే చాలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వంటింట్లో బిజీ అయిపోయింది, దేవుడా అని తల కొట్టుకుంటుంది కవిత. తెలిసిందే కదా తన గురించి అని అంటుంది కవిత వాళ్ళ అమ్మ. అవును, నన్ను మాత్రం పట్టించుకోదు, ఇంట్లో లేనిపోని పని చేస్తూ ఉంటుంది, కనీసం నా ఫీలింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు కదా తను. నేను తనని ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఆ విషయం తనకి తెలియపరచడానికి కష్టపడుతున్నాను. నా బాధ అర్థం చేసుకుని ఈ పాటికి మా లైఫ్ ఎంతో సంతోషంగా ఉండేది అనుకుంటాడు శక్తి. మోక్షిత్ ఊటీ చేరుకుంటాడు. అప్పటికే తన కోసం ఒక ఇంటిని సిద్ధం చేసి ఉంచుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం తనకి ఎంతో బాగా నచ్చుతుంది. కొండ మీద ఉన్నట్టు అనిపిస్తుంది. ఎదురుగా టీ తోటలు, మహా అయితే ఒక 20 ఇల్లులు ఉంటాయేమో ఆ ప్రదేశంలో. చుట్టూ పొలాలు కాబట్టి ఇంకా చల్లగా ఉంటుంది. తనతో పాటు ఒక కానిస్టేబుల్ మురళి ఉంటాడు. అక్కడ ఉన్న వస్తువులని నీట్గా సర్దుతూ ఉంటాడు. మురళి తనకి నచ్చదని మోక్షిత్ ఎంత చెప్పినా వినకుండా మొత్తం నీట్గా క్లీన్ చేసి మరీ వెళ్తాడు.
తన మనసులో ఎంతో బాధగా ఉన్న ఆ ప్రదేశం చూసిన తర్వాత తనకి కాస్త రిలీఫ్ దొరికినట్టు అనుతుంది. అలా అక్కడికి వెళ్ళి సెట్ అయిన తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. అనుకోకుండా కొన్ని థింగ్స్ కోసం సూపర్ మార్కెట్కి వెళ్తాడు. అలా తనకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కుంటున్న సమయంలో ఒక పాప వాళ్ళ డాడీతో ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది. కొంచెంసేపు సైలెంట్గా కూడా లేదు. తను ఎంత అల్లరి చేస్తుందంటే ఆయన మాత్రం చాలా ఓపికగా చెప్తూ ఉన్నాడు. తను చేసే అల్లరి చూస్తూ ఉంటే బిట్టు గుర్తుకొస్తాడు తనకి. వెంటనే అదే మార్కెట్లో ఉండే దీక్షిత్కి కాల్ చేస్తాడు. బిట్టు ఎలా ఉన్నాడని అడుగుతాడు. మరి స్కూల్కి కూడా లీవ్స్ ఇచ్చారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? అమ్మ వాళ్ళని తీసుకుని అందరూ కలిసి ఇక్కడికి రండి, చూడ్డానికి చాలా ప్రదేశాలే ఉన్నాయి. నువ్వు కూడా 1 వీక్ లీవ్ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ వాళ్ళకి అన్నీ చూపించవచ్చు అని చెప్తాడు మోక్షిత్. నాకు కొంచెం టైం పడుతుంది రావడానికి, పర్వాలేదు లీవ్స్ ఇంకా ఉన్నాయి కదా అని అంటాడు. నేను చెప్పిన తర్వాత కూడా నా మాటకి ఎదురు చెప్తున్నావు చూడు, వస్తావా రావా అంటాడు. అయ్యో స్వామి, నీకు ఒక దండం రా బాబు, రేపు మార్నింగ్ కల్లా ఊటీలో ఉంటాం సరేనా? అది అలా రా దారికి, ఇక ఉంటాను అని కాల్ కట్ చేస్తాడు. తను అలా అని కాల్ చేసిన తర్వాత నవ్వుతాడు మోక్షిత్. అక్కడున్న పాప వైపే చూస్తాడు. ఆ పాప అక్కడ కనిపించదు. అప్పుడే వాళ్ళ అమ్మతో పాప వెళ్ళడం చూస్తాడు. అప్పటికే స్కూటీ కనిపించకుండా పోతుంది. ఇక తనకి కావాల్సినవన్నీ తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. తర్వాత రోజు ఉదయం మొత్తం బ్యాచ్తో దిగిపోతాడు దీక్షిత్. పప్పా అంటూ పరిగెడుతూ వచ్చి మోక్షిత్ని చుట్టేస్తాడు బిట్టు. అలా తనని ఎత్తుకొని బాల్కనీలకు తీసుకుని వెళ్తాడు. అక్కడున్న పరిసరాలు గమనించి, పప్పా నువ్వు ఫారెస్ట్లో భలే ఉన్నావే అంటాడు. ఇది ఫారెస్ట్ కాదు బిట్టు, ఇవన్నీ టీ ఆకు తోటలు, అలాగే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా పండిస్తారు. పొలాల మధ్యలో ఉన్నాం, నీకు ఎలా నచ్చింది ఇక్కడ అని అడుగుతాడు. పప్పా చాలా బాగుంది, అక్కడ చూడు కుందేలు, పప్పా నాకు కుందేలు కావాలి అని ఏడుపు మొదలు పెడతాడు. అయ్యో బిట్టు, నువ్వు అలా ఏడిస్తే ఎలా చెప్పు, నేను ఏడిపిస్తానా? ఆ కుందేలు వెళ్ళిపోయింది కదా, నీకు ఇంకో కుందేలు కొనిస్తాను పదా నాతో అని తనని తీసుకుని బైక్ మీద స్టార్ట్ చేసి బయటికి వెళ్తాడు. మొదలు పెట్టేశారు వీళ్ళల్లరి. మోక్షిత్ దగ్గరికి వస్తే చాలు, వీడి అల్లరి అంతా ఇంత కాదు, ఇంట్లోనే వేగలేకపోతున్నాం, ఇక్కడ అస్సలు వేగలేం మేం అని అంటుంది వసుధ. అవునక్క, నువ్వు చెప్పింది కూడా నిజమే. మోక్షిత్ ఉంటే బిట్టు మాటే వినడు, కానీ ఈ ఇల్లు మాత్రం చాలా బాగుందక్క, వాడి మనసుకు నచ్చినట్టు బలి దొరికింది కాబోలు. చుట్టూ చాలా కొద్దిగా ఇల్లులే ఉన్నాయి, అందులో ఇక్కడ పొల్యూషనే ఉండదు. వంటకి కావాల్సిన కూరగాయల కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు అనుకుంటా, అక్కడున్న పొలాల దగ్గరికి వెళ్ళి ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు. అవును అత్తయ్య, మీరు చెప్పింది కూడా చాలా కరెక్ట్, ఎంత ఫ్రెష్గా ఆరోగ్యానికి మంచి వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. అవును ప్రియా, నీకు కూడా బాగా నచ్చింది అనుకుంటా. అవును చాలా బాగుంది, కాకపోతే కొంచెం చలి ఎక్కువగా అనిపిస్తుంది ఇక్కడ. నీకు అంతగా చలిగా అనిపిస్తే చెప్పు, నీ చలి నేను దూరం చేస్తా అని అంటాడు దీక్షిత్. ఆ మాటకు అక్కడున్న అందరూ నవ్వేస్తారు. అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏంటి దీక్షిత్ ఎప్పుడు ఎలా మాట్లాడో తెలియదా నీకు, అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు అంటుంది. అయ్యో రామా, నేనేమన్నాను ఇప్పుడు, నీకు చలిగా ఉంటే చెప్పు అన్నాను, ఒక బెడ్షీట్ తీసుకొచ్చి కప్పుతాను, దాంట్లో తప్పు పట్టడానికి ఏముంది, ఇలా వచ్చి నేను గట్టిగా చుట్టుకుంటానని చెప్పలేదు కదా అని అంటూనే తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు. చూసావా, హనీమూన్కి ది బెస్ట్ ప్లేస్ ఇది, ఏంటి మనం కూడా హనీమూన్ ఎంజాయ్ చేద్దామా అంటాడు. నేను ఇక్కడే ఉంటే మీ మాటలు కోటలు దాటేస్తాయి, నేను వెళ్తున్నాను అని తనని పక్కకి తోసేసి పరిగెడుతూ వెళ్ళిపోతుంది కిచెన్లోకి. బిట్టుని తీసుకుని బయటికి అలా వెళ్ళిన తర్వాత తనని ఒక మాల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ తనకు కావాల్సిన టాయ్స్ కొనుక్కుంటూ ఉంటాడు. అందులో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. అలా తనకి సూపర్ మార్కెట్లో కనిపించిన పాప అక్కడ ఆడుతూ కనిపిస్తుంది. అలా బిట్టును కూడా అక్కడే వదులుతాడు. ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది, అందులో స్మైలింగ్ సింబల్స్ బాల్స్ చాలా ఉంటాయి. పిల్లలందరూ అందులోకి ఆడుకుంటూ ఉంటారు దిగి. అలాగే అక్కడ ఆడుతూ కనిపిస్తుంది ఆ పాప. బిట్టు కూడా అక్కడ ఆడుతూ ఉంటాడు, చాలా ఎంజాయ్ చేస్తాడు. తను కూడా అలా బాల్ పక్కకు వాళ్ళకి విసురుతూ కొట్టడం వల్ల ఆ పాపకి బాల్ తగులుతుంది. తనకి తగిలిన తర్వాత కూడా బిట్టు మళ్ళీ తనని కొడతాడు. ఇక తనకి చాలా కోపం వచ్చేస్తుంది. అక్కడి నుంచి పైకి వస్తుంది తను. బిట్టు కూడా పైకి వస్తాడు. అసలు ఏమైనా బుద్ధి ఉందా నీకు, చూడ్డానికి చాలా చిన్న పిల్లలా కనిపిస్తున్నా, అలా నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను కొడతావా అంటూ బిట్టును కొడుతుంది. తను అలా కొట్టేసరికి బిట్టు ఏడుస్తూ కనిపిస్తాడు. మోక్షిత్ పరిగెడుతూ వెళ్తాడు వాళ్ళ దగ్గరికి. ఎందుకు పాప తను కొట్టావు అని అడుగుతాడు. అయ్యో అంకుల్, మీ అబ్బాయికి కాస్తైనా బుద్ధి చెప్పరా, మీరు చిన్న పెద్ద లేకుండా ఎవరిని పడితే వాళ్ళని అలా కొట్టేస్తున్నాడు, వాడికంటే నేను చాలా పెద్ద, నన్ను చూడండి ఎలా కొట్టాడు అంటూ చూపిస్తుంది తన ఫేస్ని. నువ్వు చాలా పెద్దనా అని అడుగుతాడు. అవును కదా, నేను చాలా పెద్ద పాపని, వీడు చూడండి చాలా చిన్నవాడు, కాస్తైనా వీడికి సెన్స్ కూడా లేదు.
మీ బాబుకి నేర్పించండి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో. అది కూడా తెలియకుంటే ఈ రోజుల్లో బ్రతకాలంటే చాలా కష్టం అంటుంది. నీ వయసుకి నీ మాటలకి సంబంధం ఉందా పాప అంటాడు. ఏంటి ఇందాక నుంచి పాప పాప అని పిలుస్తున్నారు మీరు? నా పేరు హర్షి, నా పేరు పెట్టి మాత్రమే పిలవండి అంటుంది. అప్పుడే మోక్షిత్కి కాల్ రావడం వల్ల పైకి లేచి పక్కకి నిలబడతాడు. చూసావా, నీ కూతురు ఎవరితోనో గొడవ పడుతుంది, పద ముందు ఆ గొడవ ఆపేద్దాం అని ఇద్దరు ముందు కదులుతారు. హర్షి అప్పటికే బిట్టుని తిడుతూ కనిపిస్తుంది. హర్షి, నీకెన్నిసార్లు చెప్పాను ఎక్కడికైనా వెళితే పిల్లలతో ఆడుకోవాలి కానీ వాళ్ళతో గొడవ పడకూడదని? ఆ మాత్రం నీకు తెలీదా? ఇలా అల్లరి చేస్తే ఇంకోసారి బయటికి తీసుకొని రాను కదా నాతో అని తన చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళబోతుంది కోమలి. అప్పటి వరకు వాళ్ళ వైపే చూస్తున్న మోక్షిత్ ముందుకు వెళ్తున్న వాళ్ళని చూసి కోమలి అని పిలుస్తాడు. మరి కోమలి మోక్షిత్ని అలా చూసి ఎలా రియాక్ట్ అవుతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.